దైవజనులు మరి బ్రదర్ వి క్రాంతి కుమార్ గారు, స్థానిక దైవజనులు వారు వచ్చి మొదట తన వర్తమానాన్ని, మన విలువైన వర్తమానాన్ని మన అందరికీ అందించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వచ్చిండగా మనం అందరూ కూడా మన ఆనందాన్ని కరచాల ధ్వనుల ద్వారా వారు తెలియజేయాలి. ఈ రెండవ రోజు క్రీస్తు సువార్త సభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నిన్నటి దినమున ఏది సత్యము అనేటువంటి విషయాన్ని, కొద్దిపాటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఈరోజు ఏది నిజమైన భక్తి అనే అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. చెప్పండి, ఈరోజు అంశం ఏంటి? ఏది నిజమైన భక్తి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, శ్రేష్టమైన మీ సంగతులను వినుటకు సిద్ధపడుచుండగా మీ సహాయము, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి నీ బిడ్డల యొక్క మదిలో ఈ మాటలను ఉంచి వారి జీవితాలను వెలిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పెట్టి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఏది నిజమైన భక్తి? ఇది ఈనాటి మొదటి సందేశం. సమాజంలో ఎటు చూచినా, ఎవరు భక్తి చేసినా అది భక్తే అనేటువంటి ఒక భావన ప్రతి మనిషిలో ఉంది. వేసుకునేటువంటి వస్త్రాలను బట్టి చాలా సందర్భాల్లో మనం భక్తులుగా గుర్తిస్తాం. దేవుని యొక్క వాక్యములో భక్తుడు అంటే ఏమిటో, భక్తి అంటే ఏంటో ఒక చక్కటి సరైన నిర్వచనం అనేది బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఉన్న ఆ పరమార్థాన్ని, ఆ గొప్ప సత్యాన్ని పక్కన పెట్టి మనం ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్కరిని కూడా భక్తులు అని పిలవటం సర్వసాధారణమైపోయింది. ఇటువంటి తరుణంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. లేఖనాలను మనం పరిశీలించుదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదవలసిందిగా కోరు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి మౌత్ వారికి ఇవ్వండి. ఇదిగోనన్నా ఇక్కడ చదివే వారికి మైక్ ఇవ్వండి, కొంచెం నాకు వినబడ్డానికి అవకాశం ఉంటుంది. రైట్. భక్తుడు దేశములో లేకపోయెను, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునో లేడు. చాలండి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథమైనటువంటి మీకా గారు రాస్తున్నటువంటి గొప్ప సంగతి ఏమిటంటే 7వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు దేశములో లేకపోయెను అంటున్నాడు. చూడండి, భక్తుడు ఎక్కడ లేడటండి? దేశములో లేడు. ఈరోజు ఆదివారం ఆరాధనకు గుడికి వచ్చే, లేదా దేవాలయానికి వచ్చే, ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని మనం భక్తులుగా గుర్తించాం, భక్తులు అని సర్టిఫికేట్ ఇచ్చాం. అవునా? ఏ గుడికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా వారి అందరినీ కూడా మనం ఏమని పిలుస్తున్నాం అంటే సాధారణ పరిభాషలో భక్తులు అంటున్నాం. కానీ దేవాతి దేవుడు మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు దేశములో లేకపోయెను అంటున్నాడు. ఇదేంటి ప్రభువా, ఇంతమంది ఆదివారం ఆరాధన చేస్తున్నారు, వీరందరూ భక్తులు కాదా అంటే మన దృష్టిలో, మనిషి దృష్టిలో, మానవ కంటికి వారు భక్తులుగా కనబడుతున్నారు, చలామణి అవుతున్నారు. మరి దేవుని దృష్టికి వారు నిజమైన భక్తులేనా? అందుకే ఈరోజు మన పాఠం ఏది నిజమైన భక్తి. ఏది నిజమైన భక్తి? ఒక 500 రూపాయల నోటు మంచిదా కాదా, ఒరిజినలా డూప్లికేటా అని తెలుసుకోవడానికి మిషన్లు వచ్చాయి.
ఎన్నో పరికరాలు వచ్చాయి, పరికరాల్లో పెట్టి అది ఒరిజినల్లా లేక డూప్లికేటా అని తెలుసుకుంటున్నాం. అవునా? అలాగే ఒక బంగారం నకిలీదా లేదా ఒరిజినల్లా, దాని యొక్క క్యారెక్టర్స్ ఎంత అని ఆలోచించడానికి, పరిశీలించడానికి దానికి టెస్టింగ్ చేస్తున్నాం. ఇలా ఎన్నిటికో భూమి మీద పరిశీలించి ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది నిజమైనది, ఏది అబద్ధమైనదని మనం తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ విచిత్రం ఏమిటంటే బైబిల్ దగ్గరికి వచ్చి ఏ ఒక్కరూ కూడా వాక్యాన్ని పరిశీలించరు, కానీ ప్రతి విషయాన్ని నమ్మి మోసపోవడం అనేది అలవాటుగా మారిపోయి ప్రతి ఒక్కరిని భక్తుడుగా గుర్తించడం మొదలుపెట్టాం మనం. మీకా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, దేశములో భక్తుడు లేకపోయేను అంటున్నాడు, భక్తుడు దేశములో లేడు అంటున్నాడు. మరి వీరంతా భక్తులు కాదా, మనమంతా భక్తులం కాదా అంటే భక్తులమే. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో. దేవుని దృష్టిలో? దేవుని దృష్టిలో భక్తులు ఎవరు? అసలు భక్తి అనేటువంటి ఆ పదానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి? ఒకసారి మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం ప్రియమైన వాళ్ళరా. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. దిక్కులేని పిల్లలు. చూసారా, భక్తి అంటే ఏదంటే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదంటే చెప్తున్నాడు ఆయన. భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. ఎప్పుడు పరామర్శించాలి? ఇబ్బందులలో. శాలరీ వచ్చిన తర్వాత కాదు, నెల జీతం అందుకున్న రోజున కాదు దర్శించాల్సింది. ఎప్పుడు? ఇబ్బందులలో ఉన్నప్పుడు. దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి అంటే ఏది చెప్తున్నాడు చూడండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలటండి? కాపాడుకోవాలి. ఒకటి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. 2, ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం తప్పించుకుని కాపాడుకుంటూ ఉండాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారే భక్తులు. అదే నిజమైన భక్తి. మనం వస్త్రాలను బట్టి భక్తి పరులు అనుకుంటున్నాం, బైబుల్ చేత పట్టుకుంటే భక్తులు అనుకుంటున్నాం. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది బయలుదేరారండి. ఎక్కడి నుండి? ఐగుప్తు దేశం నుండి. కానీ మీ అందరికీ తెలుసు, కానానుకు చేరింది ఎంతమంది? 2. మరి 6 లక్షల మంది భక్తులు కాదా? వారెందుకు చేరలేదు? వారెందుకు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు అని ఆలోచిస్తున్నారా? సొదొమ గొమొర్రా పట్టణంలో వేలాది, లక్షలాది మంది ప్రజలు ఉన్నారా? కానీ కాపాడబడింది ఎంతమంది అంటే 3. లోతు, తన 2 కుమార్తెలు. ఆ సొదొమ గొమొర్రా నాశనం కోపములో చిక్కుకున్నకుండా కాపాడబడింది. ఈ రోజున మనం ఏమనుకుంటున్నామంటే ఎక్కువ మంది నమ్మేది సత్యం అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఏమండి, ఎక్కువ మంది నమ్మేది సత్యమా, తక్కువ మంది నమ్మేది సత్యమా? ఏది సత్యం చెప్పండి? ఎక్కువ మంది నమ్మేది సత్యమా, తక్కువ మంది నమ్మేది సత్యమా? ఏది సత్యం? అదిగో అక్కడికి ఎంతమంది వెళ్ళిపోతున్నారు, వేలాది మంది ఇక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ ఎంత సత్యం లేకపోతే ఎంతమంది వెళ్తారు?
అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఏ గడియ? కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఏమండి, ఎంతమంది బయలుదేరారట? ఎంతమంది బయలుదేరారట? అనేకులు. అనేకులు అంటే ఎక్కువ మంది, చాలామంది. అంటే క్రీస్తుకు విరోధులైన వారు చాలామంది ఉన్నారు, క్రీస్తుకు సన్నిహితంగా ఉన్నవారు కొద్ది మందే ఉన్నారు. అవునా? ఏమన్నాడు? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంటే ఎక్కువ మంది క్రీస్తు విరోధులు ఉన్నారు అంటున్నాడు దేవుడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. అక్కడే పక్కన మొదటి యోహాను 4:1, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు. ఎంతమంది? ఒకరా, ఇద్దరా, 10 మందా, 100 మందా? అనేకులు అంటున్నాడు. చూడండి, అంటే ఎక్కువ మంది ఏం చెప్తున్నారు? సత్యమా అబద్ధమా? చెప్పండి, నిజమా అబద్ధమా? ఎక్కువ మంది ఏం చెప్తున్నారు? మాట్లాడలేదు, మీరు మాట్లాడాలి. ఏమండి ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారంటే ఎక్కువ మంది అబద్ధాన్ని చెప్పేవారు లోకంలో ఉన్నారా? ఎక్కువ మంది సత్యాన్ని చెప్పేవారు లోకంలో ఉన్నారా? అది ప్రశ్న. చెప్పండి. ఎక్కువ మంది అబద్ధాన్ని చెప్పేవారే లోకంలో ఉన్నారు. అంటే తక్కువ మంది ఏం చెప్తున్నారు? సత్యాన్ని చెప్తున్నారు. తక్కువ మంది సత్యాన్ని వెంబడిస్తున్నారు. అంటే తక్కువ మంది వెంబడించేదే సత్యం. మనం ఏమనుకున్నాం? ఎక్కువ మంది, ఇంతమంది ఫాలో అవుతున్నారు, ఇంతమంది తండోపతండాలుగా లక్షలాది జనం వెళ్తున్నారు అంటే ఇది సత్యం అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఎక్కువ మంది నమ్మేది సత్యం కాదు, తక్కువ మంది నమ్మేదే సత్యం అని చెప్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పరలోకానికి ఎవరు వెళ్తారు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే చాలామంది చెప్తారు నేను పరలోకం వెళ్ళిపోయానని. ఏమంటే మీరు చాలా చోట్ల మనం సంఘాల్లో సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. ఆ సాక్ష్యాల్లో విన్న ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు, నేను పరలోకాన్ని చూశాను అని చెప్పిన వారిని మీరు చూసారా? మీరు విన్నారా? అటువంటి సాక్ష్యాలు సంఘాల్లో ఎంతమంది పరలోకాన్ని చూశారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. పరలోకానికి వెళ్ళిన వారు కానీ, పరలోకాన్ని చూసి వచ్చిన వారు కానీ, నాకు పరలోక భాగ్యం కలిగిందని సంఘాల్లో సాక్ష్యం ఇచ్చిన వారు మనం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. అవునండి. అయ్య బాబోయ్, పలానా వారు పరలోకాన్ని వెళ్ళారట, పరలోకాన్ని చూశారట అని మనం ఆనందపడుతూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం ఏమంటున్నాడు అక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ఎవరొచ్చారు పరలోకము నుండి? ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకం నుండి దిగి వచ్చారు. ఆ దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు. ఎక్కడుండేవాడు మనుష్య కుమారుడు? ఏమండి, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు ఎక్కడుండేవారికి? భూమి మీదకి రాకముందు పరలోకములో ఉండేవారు. పరలోకములో నుండి మనుష్య కుమారుడు. చదవండి. మనుష్య కుమారుడు తప్ప అంటే ఏంటండి? మనుష్య కుమారుడు తప్ప అంటే ఆయన తప్పించి, ఈజ్ వన్ అండ్ ఓన్లీ, అంతే. ఆయన ఒక్కడే, ఆయన తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి.
ఇప్పటిదాకా పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప, పరలోకములో ఉండే ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వారు ఎవరూ లేరు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసి ఉంటే, ఈరోజు చాలామంది పరలోకానికి వెళ్ళారు, పరలోకాన్ని చూశారు. అక్కడ పేతురు కనబడలేదట. ఎందుకు కనబడలేదని యేసు ప్రభుని అడిగితే పక్కన గులాబీ మొక్కలకి నీళ్లు పోస్తున్నాడట. ఇది వారు చెప్పిన సాక్ష్యాలు. ఏమండి, ఎవరైనా పరలోకాన్ని చూచారా, పరలోకానికి వెళ్ళారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప అన్నాడంటే, నేను వెళ్ళాను అని ఎవరైనా చెప్పారంటే అదేంటి చెప్పండి? అబద్ధం. అవునా? ప్రభు చెప్పిందేమో వెళ్ళలేదు, ఎవరు చూడలేదు, నేను తప్ప అని అంటే, లేదు నేను కూడా వెళ్ళాను, నేను చూశానని ఎవరైనా చెప్తున్నారంటే అది అబద్ధం. ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది భక్తి, ఏది నిజమైన భక్తి? ఈరోజు మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా. చాలా సందర్భాల్లో చాలామంది చెప్పగా విన్నాం. ఏమని చెప్తారు తెలుసా? నాకు దేవుడు కనిపించాడండి, నేను దేవుణ్ణి చూశానండి అని చెప్పడం మనం చాలాసార్లు విన్నాం. ఎంతమంది విన్నారు ఈ మాట? దేవుణ్ణి నేను చూశాను, దేవుడు నాకు కనిపిస్తాడు, దేవుడిని నేను కన్నాలా చూశానని చాలాసార్లు వింటూ ఉంటాం. దానికి బైబిల్ ఏం చెప్తుందో మనం పట్టించుకోం. అమ్మో, ఈమె దేవుణ్ణి లేదా ఈయన దేవుణ్ణి చూశారంటే వీళ్ళు ఎంత పవిత్రులైతే దేవుని చూస్తారు, వీరెంత భక్తులైతే దేవుని చూస్తారు, దేవుని చూచే భాగ్యం వీరు దక్కిందంటే వీరు భక్తులు అని మనం వారిని సంఘంలో సన్మానం చేస్తాం. దేవుడు నాకు కనిపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నేను చూశానని చెప్పేవాడిని మనం సన్మానిస్తామా లేదా చెప్పండి? బైబిల్ ఏమంటుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూడలేదు, చూడనేరడు. మనుషులలో ఎవడు అంటే నువ్వు చూసావు, నీకు కనిపించాడు, నీకు దేవుడు చూసావు, దేవుడు నీకు కనిపించాడంటే నువ్వు మనిషి కాదా? ఏమో కాదేమో. మనుషులలో ఎవడు దేవుని చూడలేదంటే నేను చూశానని ఎవరైనా చెప్తున్నారంటే అది అబద్ధం. అవునా? అది అబద్ధం. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోలేని అయోమయ స్థితిలో ఉన్నాం. 500 రూపాయల నోటు ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడానికి ఏమండి మిషన్లు ఉన్నాయి. మరి పలానా వ్యక్తి పలానా సేవకుడు చెప్తున్న బోధ వాక్యానుసారంగా కాదా అని తెలుసుకోవడానికి ఏ మిషన్ ఉంది? ఏమండి ఏముంది? ఏ మిషన్ ఉంది? లేదా? ఏ మిషన్ లేదా? ఉంది. అదే దైవ గ్రంథం బైబిల్. మనం చదివితే బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన సంగతులు మనం చదివితే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది భక్తి, ఏది అబద్ధమైన భక్తి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. అందుకే దేవుడు ఏమన్నాడంటే పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా తండ్రి అయిన దేవుని ఎదుట దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించి ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఈరోజు క్రైస్తవులందరికీ దేవుడు ఒక డ్యూటీ వేశాడు. ఏంటా డ్యూటీ? అమ్మా ఏంటా డ్యూటీ? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి ఆ మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, ఉండవలెను మానవ కోటికి ఇది ఏ విధి. విధి అంటే డ్యూటీ. మానవ కోటికి డ్యూటీ వేశాడు దేవుడు. ఏంటా డ్యూటీ? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి అంటే ఏంటో తెలియకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఎలా ఉండగలం? చాలా మందికి నోటు దురుస్తుంటుంది, మాట చాలా స్పీడ్గా వదులుతారు. నోటికి కళ్ళెం ఉండదు. నోటికి ఏముండదండి? కళ్ళెం ఉండదు. వారిని కూడా మనం ఏమనుకుంటాం, కొన్నిసార్లు చర్చికి వచ్చి లేకపోతే మందిరాలకు వచ్చి పాటలు పాడగానే ప్రార్థన చేయగానే భక్తుడు భక్తురాలు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటుందో చూడండి,
యాకోబు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యం ఏం చెప్తుంది చదువుదాం. 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. తీసారా? యాకోబు రాసినటువంటి పత్రిక. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎప్పుడు వ్యర్థమైపోతుంది మన భక్తి? నోటికి కళ్ళెం పెట్టుకోను. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే మన భక్తి వ్యర్థమే అంటున్నాడు. అంటే వ్యర్థమైన భక్తి ఉందా అంటే ఉంది భక్తి. మనం నోటికి కళ్ళెం పెట్టుకొనని వారిని కూడా మనం భక్తులుగా గుర్తిస్తున్నాం ఈరోజు సమాజంలో. నోటికి అదుపు లేవు, దురుసు, ఇష్టానుసారమైన మాటలు పలికిన వారిని కూడా మనం భక్తులు అంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏమంటున్నాడంటే అటువంటి వారు భక్తులు కాదయ్యా, భక్తిహీనులు అంటున్నాడు. జలప్రళయం ఎవరి మీదకి వచ్చింది? భక్తుల సమూహం మీదక, భక్తిహీనుల సమూహం మీదక? నోవాహు కాలంలో. ఏమండి? భక్తిహీనుల సమూహం మీదకి. ఎవరి మీదకి? భక్తిహీనుల సమూహం మీదకి వచ్చింది. అంటే భక్తి కలిగి ఉండకపోతే ఏమొస్తుంది? ప్రమాదం వస్తుంది. భక్తి కలిగి ఉండాలి. అందుకే ఆ భక్తి ఏ భక్తి పడితే ఆ భక్తి కాదు, నిజమైన భక్తి, వాక్యానుసారమైన భక్తి కలిగి ఉండాలి. సాధారణంగా ఎవరైనా ఉపవాసం చేశారనుకోండి, ఉపవాసం చేసేవారు అందరినీ మనం ఏమని పిలుస్తాం? అమ్మా ఏమని పిలుస్తాం? మీరేం పిలవరా? కొన్నిసార్లు ఉపవాసం చేసే వ్యక్తులు నేను ఉపవాసం చేస్తున్నాను అందరికి తెలియాలని ఏమ్మా అప్పటి వరకు బాగా లేడీలా చెంగు నడుస్తుంది, కానీ ఆ రోజు మాత్రం నెమ్మదిగా నడుస్తుంది. ఎందుకు అంటే ఏమ్మా అంత నీరసంగా ఉన్నావు అంటే నీకు తెలియదా, నేను ఈరోజు ఉపవాసం అని చేస్తానని చెప్పడానికి. ఉపవాసం చేసేవారు అందరినీ మనం ఏమన్నాం? భక్తులు అన్నాం. దేవుడు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ఆ మాట చదువుదాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. మీరు ఈ మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను, ఏటేటా 5వ నెలలో, ఆ రోజుల్లో ఏటేటా 5వ నెలలో భక్తులు ఏం చేసేవారట? ఉపవాసం చేసేవారట. 7వ నెలలో ఉపవాసం చేసేవారట. ఎలాగా? దుఃఖముతో. దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటీరా? మరియు చాలండి. ఏమడుగుతున్నాడు దేవుడు? 5వ నెలలో ఉపవాసం చేస్తున్నారు, 7వ నెలలో ఉపవాసం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, మాటికి ఏడుస్తున్నారు. మీరందరూ నా యందు భక్తి కలిగే ఉపవాసం చేస్తున్నారా అని అడిగారు. మనమేమనుకున్నాం? ఉపవాసం చేసేవారు అందరినీ భక్తులని పిలిచాం. దేవుడేమో మీరు చేస్తున్నటువంటి భక్తిలో ఏదో స్వప్రయోజనం ఉంది అంటున్నాడు. ఆ తర్వాత వచ్చిన చదువుదాం. ఆ తర్వాత మాట జకరియా 7:5 తర్వాత. మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునికే కదా. స్వప్రయోజనము ఏముంది? స్వార్థం. మనిషి ఏదో ఒక స్వప్రయోజనాన్ని ఆలోచించుకుని, స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఏమండి ఆ స్వప్రయోజనం కోసమే ఉపవాసం చేస్తున్నాడు. నిజముగా మీరు నా కోసమే చేశారా? నా యందు భక్తి కలిగే చేస్తున్నారా ఉపవాసం అని అడుగుతున్నాడు దేవుడు. అంటే ఉపవాసం చేసేవారిని భక్తులు అనుకున్నాం, వస్త్రాలు బట్టి భక్తులు అనుకున్నాం, ఏమండి మాటలను భక్తులు అనుకున్నాం. కానీ భక్తుడు అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎలా వస్తున్నారటండి? నోటి మాట కదండి.
పెదవులతో నన్ను గణపరచు. నోటి మాట కదండి దేవుడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, నోటి మాటతో వస్తున్నారు నా దగ్గరికి అంటున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి మనుషులను బట్టి కాపీ కొట్టారంటున్నాడు. ఎక్కడ కాపీ కొట్టారట? మనుషుల దగ్గర నేర్చుకున్నారు భక్తి అంటే ఏంటో. దేవుని వాక్యం దగ్గర, ఆయన పాదాల దగ్గర నేర్చుకున్న భక్తి కాదు ఈరోజు ప్రపంచంలో చేస్తున్నటువంటి భక్తి. దేవుని పాదాల దగ్గర, ఆయన వాక్యం దగ్గర నేర్చుకున్న భక్తి కాదు ప్రియమైన వాళ్ళారా. మనుషులు చూసి నేర్చుకున్న కాపీ కొట్టిన భక్తి, అది చేస్తున్నాం ఈరోజు. ఆలోచిస్తున్నారా? కనుక నిజమైన భక్తి మనం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఆ దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకునే భక్తిని చేయాలి మనమంతా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొని, మీకు మీరే సాధకము చేసుకొని. సాధకము అంటే ఏమండి? ఎక్సర్సైజ్. బలంగా లేదా లావుగా లేక బరువుగా ఉన్నటువంటి వ్యక్తి తన బరువును తగ్గించుకోవడానికి డైటింగ్ అని, ఎక్సర్సైజ్లని రోజు చేస్తూ ఉంటాడు, ఎన్నో సాధనలు చేస్తూ ఉంటాడు. అవునా? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రీడాకారులు ఎన్నో ప్రయాసలు కోర్చి కఠినమైన శిక్షణ అభ్యాసాలతో ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి బహుమతుల కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అవునా? అలాంటి ప్రయాసలో నిపుణత కలిగినటువంటి క్రీడాకారుడు ఏం చేస్తాడు? బహుమానం పొందడానికి తన శరీరాన్ని అదుపులో ఉంచుకుంటాడు, క్రమశిక్షణలో ఉంచుకుంటాడు, కావలసినటువంటి ఎన్నో ఎక్సర్సైజులు చేస్తాడు. భక్తిని కూడా మనం ఏం చేయాలంటే సాధన చెయ్యాలంటున్నాడు. భక్తిని సాధన చేస్తే, నిజమైన భక్తి కలిగి ఉంటే దేవుడు నిత్యరాజ్యం ఇస్తాడు. ఏమిస్తాడు ఆయన? నిత్యరాజ్యం ఎవరికి పడితే వారికి ఇవ్వడు ప్రియమైన వాళ్ళారా. భక్తి, నిజమైన భక్తి చేసే వారికి మాత్రమే ఇస్తాడు. దాన్ని సాధన చేయాలని తిమోతి పత్రికలు అంటున్నాడు. ఏమండి? దాన్ని సాధన చేయాలని చెప్తున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రిక, 2వ పేతురు 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. తన మహిమను బట్టి, గుణాశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. భక్తికి కావలసినవి ఉన్నాయా అంటే ఉన్నాయి. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, దయచేస్తున్నాడు. ఏంటవి? ఏమండి చెప్తున్నాడు చూడండి 5వ వచనం నుంచి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఆ తర్వాత మాట చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే, ఏ క్రియలు? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి కొన్ని వచనాలు రాయబడ్డాయి కదా. విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఇట్టి వాటిని మనం కలిగి ఉంటే, ఆ 11వ వచనంలో మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు త్రొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశం. అంటే నిత్యరాజ్యములో ప్రవేశం ఎవరికి ఇస్తాడు దేవుడు? భూమి మీద మనుషుల కంటికి భక్తులుగా చలామణి అయ్యేవారికా? కాదు ప్రియమైన వాళ్ళరా.
మనుషులు అద్భుతాలు చూడాలనుకుంటున్నారు. ఏం చూడాలనుకున్నారండి? అద్భుతం. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చూసారా లేదా? అమ్మా చెప్పండి. మేఘస్తంభం, పగలు మేఘస్తంభాన్ని చూసారా? ఎన్ని టెంటులు వేస్తే వారికి నీడనిస్తుంది. టెంటులు వేయకుండానే దేవుడు ఏం చేశాడు? మేఘస్తంభం పెట్టాడు. అవునా? అలాగే రాత్రి దీపస్తంభం చూశారు, అగ్నిస్తంభం. అలాగే వారి పాదాలు వాపు రాలేదు, వారి బట్టలు మాసిపోలేదు. ఏమండి? వారికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. అవునా? ఇన్ని చూసినా వారి కళ్ళ ఎదుటే శత్రువుల నుంచి, శత్రువుల కుయుక్తుల్లో నుంచి, లేదా శత్రువుల యొక్క ప్రాణాపాయ స్థితిలో నుంచి వారిని కాపాడాడు దేవుడు. ఎలాగా? ఎర్ర సముద్రాన్ని చెప్పండి పాయలు చేసి. ఇన్ని అద్భుతాలు చూసినా చివరికి ఎంతమంది వెళ్ళారు కానానుకు, వాగ్దాన భూమికి? చెప్పండి. ఇద్దరే. అంటే అద్భుతములు చూస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. కాదు కాదు, భక్తి చేస్తే వెళ్తాం. నిజమైన భక్తి చేస్తేనే వెళ్తాం. అద్భుతాలు చూస్తే కాదు, చేస్తే కాదు. అద్భుతాలు చూసిన వాడు, చేసిన వాడు వెళ్ళరు పరలోకానికి. ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్తారు? అలాగైతే ఇశ్రాయేల్ వెళ్ళాలి కదా కనానులోకి. ఇశ్రాయేల్ అందరూ అద్భుతాలు చూసిన వారే కదా. ఆ ఆరిన నేలను దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు కల్లారా చూసిన వారే కదా. ఆ మన్నాను కురిపించినప్పుడు ఆ మన్నాను తిన్నవారే కదా. వారెవ్వరూ కానానుకు వెళ్ళలేదు. అంటే అద్భుతాలు చూసినా చేసిన వారు పరలోకానికి వెళ్తారని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. మరి ఎవరు వెళ్తారు? నిజమైన భక్తి చేసిన వారు. అందుకే మీరిట్టి క్రియలు చేయువారైతే నిత్యరాజ్యములో ప్రవేశం అన్నాడు పేతురు పత్రిక 2వ పత్రికలో. అంటే నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే మనం నిజమైన భక్తి కలిగి ఉండాలి, నిజమైన భక్తి చేస్తూ ఉండాలి. నిజంగా భక్తి అంటే ఏంటో, నిజమైన భక్తి అంటే ఏంటో మనం తెలుసుకోగలగాలి. కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి దేవుడు తన గ్రంథంలో ఎన్నో సంగతులు దాన్ని రాయించి పెట్టారు. అటువంటి అమూల్యమైన సంగతులు ఇప్పటి వరకు మీరు విన్నారు. మరిన్ని సంగతులు నా వెనుక ముఖ్య ప్రసంగికులైనటువంటి వంశన్ గారు వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించి శ్రేష్టమైన సంగతులు కాసేపట్లో మీకు తెలియజేస్తారు. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చక్కని విలువైన వాక్య సందేశాన్ని అందించిన బ్రదర్ వి క్రాంతి కుమార్ గారికి మరొకసారి చప్పట్లు కొట్టి మనం అందరం మన ఆనందాన్ని తెలియజేద్దాం. నిజమైన భక్తిని గురించి ఎన్నో మాటలు మనం